అణగారిన వర్గాలకు చెందిన విద్యార్థులకు నాణ్యమైన స్థిరమైన విద్యను అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం గురుకులాలను ఏర్పాటు చేసింది. సుమారు 1,50,000కు పైగా మంది విద్యార్థులు ప్రస్తుతం గురుకులాల్లో విద్యను అభ్యసిస్తున్నారు. అయితే ఈ విద్యార్థులకు నాణ్యమైనటువంటి విద్య అందుతుందా లేదా, వారికి అందుతున్నటువంటి డైట్ ఛార్జీలు ఏ స్థాయిలో అమలవుతున్నాయి, వాటికి సంబంధించినటువంటి వ్యయ ప్రణాళిక ఏ విధంగా రూపొందించబడింది, దీనికి సంబంధించి ప్రతి ఏటా కూడా అకాడమిక్ ఆడిటింగ్ను ఒక ఏజెన్సీ ద్వారా ప్రభుత్వం నిర్వహిస్తూ వస్తుంది. ఈసారి ఆంధ్రాకు చెందినటువంటి ఓ ఏజెన్సీకి ప్రస్తుతం ఈ అకాడమిక్ ఆడిటింగ్ బాధ్యతలు నిర్వహించినట్టు తెలుస్తుంది, అప్పగించినట్టు తెలుస్తుంది. ప్రస్తుతం భద్రాద్రి జోన్గా మొత్తం 5 జిల్లాలకు సంబంధించినటువంటి గురుకులాల్లో జరిగినటువంటి వ్యయ ప్రణాళికకు సంబంధించి ఆడిటింగ్ ప్రస్తుతం జరుగుతుంది. ఖమ్మంలో ఏర్పాటు చేసినటువంటి భద్రాద్రి జోన్ కేంద్రంగా సాగుతున్నటువంటి ఆడిటింగ్ ప్రస్తుతం లోపల జరుగుతుంది. కానీ అయితే ప్రస్తుతం లోపల అకాడమిక్ ఆడిటింగ్ చేసినటువంటి వ్యక్తులంతా కూడా అన్క్వాలిఫైడ్ వ్యక్తులు అని చెప్పి ప్రస్తుతం విద్యార్థి సంఘాలు పెద్ద ఎత్తున ఆరోపణ వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి పూర్తి స్థాయి సమాచారంతో తాము అనుమతి ఇచ్చామని చెప్పి లోపడినటువంటి సూపరింటెండెంట్ చెప్తున్నారు. ఇక్కడ నిజానికి భద్రాద్రి జోన్కు ఇన్ఛార్జ్ అధికారి ఉండాలి, కానీ ప్రస్తుతం ఆడిటింగ్ జరుగుతున్న సమయంలో కూడా ఇన్ఛార్జ్ అధికారి ఇక్కడ లేకపోవడం మాత్రం అనేక అనుమానాలకు కూడా తావిస్తుంది. నిజంగా విద్యార్థులకు క్షేత్రస్థాయిలో ఎటువంటి డైట్ ఛార్జెస్ అమలవుతున్నాయి, నిజంగా నాణ్యమైనటువంటి ఆహారం, పాలు, గుడ్డు, పౌష్టికాహారం విద్యార్థులకు అందుతుందా లేదా, ఇటువంటి అనేక అంశాల మీద ఆడిటింగ్ నిర్వహిస్తున్నటువంటి నిర్వాహకులు పూర్తి స్థాయిలో విద్యార్థులతోనూ జరుగుతున్నటువంటి పూర్తి అంశాలపై రిజిస్టర్లను కూడా ఎప్పటికప్పుడు పరిశీలన జరపాల్సి ఉంటుంది. సో ఈ సంవత్సరం అకాడమిక్ ఇయర్ ప్రారంభమైంది, ఇప్పటికే ఆడిటింగ్ కూడా లోపల జరుగుతుంది. కానీ అన్క్వాలిఫైడ్ ఉన్నటువంటి చార్టెడ్ అకౌంట్స్తో ఆడిటింగ్ నిర్వహిస్తున్నట్లు పెద్ద ఎత్తున ఆరోపణలు వ్యక్తం చేస్తున్నాయి. ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ప్రతి ఒక్క గురుకుల నుంచి ప్రస్తుతం ఆడిటింగ్ నిర్వహిస్తున్నటువంటి ఆ ఏజెన్సీకి సుమారు 10,000 రూపాయలు అక్రమంగా ముట్ట చెప్పినట్లు ఆరోపణలు, విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. ప్రస్తుతం దీనికి సంబంధించి విద్యాసంఘ నేతలు నాతో ఉన్నారు, వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అసలు ఏం జరుగుతుంది, ఎందుకంటే ఒక్కో విద్యార్థికి పాలు, గుడ్డు, కనీసమైనటువంటి నాణ్యమైనటువంటి ఆహారం అందించాలని ప్రభుత్వం ఎంతో ప్రణాళికను ముందస్తుగా అమలు చేస్తూ వస్తుంది. ఈసారి ఇంకా డైట్ ఛార్జెస్ని మరింతగా పెంచింది. గత కొద్దిగా కాలంగా ప్రస్తుతం డైట్ ఛార్జెస్ కూడా పెంచామని చెప్తుంది, ప్రతిష్టమైనటువంటి ప్రణాళికను అమలు చేస్తున్నామని చెప్తుంది. కానీ క్షేత్రస్థాయిలో ఇటువంటి అన్క్వాలిఫైడ్ చార్టెడ్ అకౌంట్లతోటి ఆడిటింగ్ నిర్వహిస్తే నిజానికి ప్రభుత్వానికి వచ్చే నివేదిక నిజంగా వాస్తవాలే ఉంటాయా, లేదంటే అవాస్తవాలే ప్రభుత్వానికి చేతాయంటారు? ప్రధానంగా విద్యా సంవత్సరం ప్రారంభమైనటువంటి నేపథ్యంలో ప్రతి 3 నెలలకు 6 నెలలకు కానీ 1 ఇయర్కి ఒకసారి ఈ ఆడిట్ నిర్వహించాల్సిన పరిస్థితి ఉంటుంది. ప్రభుత్వాలు ఏ ప్రభుత్వం ఉన్నా ఈ సోషల్ వెల్ఫేర్ కావచ్చు, ట్రైబల్ వెల్ఫేర్ కావచ్చు, సంక్షేమ గురుకులాలకు సంబంధించినటువంటి విద్యార్థుల చదువు నిమిత్తం, హాస్టల్ నిమిత్తం, వాళ్ళ భోజన నిమిత్తం కూడా ఇవాళ అనేక సార్లు విద్యార్థి సంఘాలు ఆందోళన చేయగా కొంతమేరకు మెస్, కాస్మెటిక్ ఛార్జీలు పెంచినటువంటి పరిస్థితి ఉంది. కానీ ప్రధానంగా ఇవాళ ఈ ఆడిట్ చేస్తున్నటువంటి విద్యార్థులు ఇవాళ సిఏ చదువుతున్నటువంటి, ఇవాళ సిఏ 3rd ఇయర్ 4th ఇయర్ ఫైనల్ ఇయర్ చదువుతున్నటువంటి విద్యార్థులను తీసుకొచ్చి ఆ విద్యార్థుల చేత ఆడిట్ నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అంటే ఇవాళ ఈ జోనల్ ఆఫీస్కి సంబంధించి గతంలో ఆర్సీఓ రివిజన్ కోఆర్డినేటర్ ఆఫీసర్ అని చెప్పేసి అని ఉమ్మడి ఖమ్మం జిల్లాకు ఉండేది. ఇప్పుడు అట్లా తీసేసి జోనల్ వ్యవస్థ, జోనల్ సిస్టమ్ని తీసుకొచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఈ జోనల్ వ్యవస్థలో ఉమ్మడి వరంగల్, ఉమ్మడి ఖమ్మం, తర్వాత కరీంనగర్, ఇట్లా ఈ జోన్ 5 లెక్కనో జోనల్ వ్యవస్థను తీసుకొచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఈ జోనల్ వ్యవస్థ తీసుకొచ్చిన తర్వాత ఇక్కడ ఖమ్మం కేంద్రంగా ఉన్నటువంటి ఈడ జోనల్ ఆఫీస్ కార్యాలయంలో ఆడిట్ నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఆడిట్కి సంబంధించిన జోనల్ వ్యవస్థ సంబంధించిన ఆఫీసర్ కూడా ఇక్కడ లేనటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ విద్యార్థి సంఘాలుగా జోనల్ ఆఫీసర్ ఎక్కడని చెప్పని మేము ఇక్కడ ఉన్నటువంటి ఇక్కడ సిబ్బందిని అడిగితే ఇక్కడున్న సిబ్బంది కూడా వాళ్ళు మా ఆఫీసరు వేరే దగ్గరికి వెళ్ళినటువంటి సమాచారం ఇస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అంటే ఇవాళ ప్రభుత్వానికి ఏ నివేదికలు పంపిస్తారు అంటే ఇవాళ సీఏ పూర్తి చేయనటువంటి విద్యార్థుల చేత ఆడిట్ నిర్వహించి ఇవాళ గురుకులాలకు సంబంధించినటువంటి టెండర్లు, ఇవాళ పాలు కానీ, ఎగ్స్ కానీ, లేకపోతే ఇవాళ చికెన్ కానీ, మటన్ కానీ, ఇవాళ నిత్యావసర సరుకులు సంబంధించింది మొత్తం కూడా ఇవాళ కాంట్రాక్ట్ పద్ధతి ఇవాళ జోనల్ వ్యవస్థలో నడుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అంటే ఇవాళ జోనల్ వ్యవస్థలో నడుస్తున్నటువంటి తరుణంలో ఇవాళ కాంట్రాక్టర్లు, ఇవాళ ఈ జోనల్ ఆఫీసరు ఇవాళ అందరూ కూడా కుమ్మక్కై ఇవాళ ఈ జోనల్ వ్యవస్థను కూడా, గురుకుల వ్యవస్థను కూడా ఇవాళ భ్రష్టు పట్టిస్తున్నటువంటి పరిస్థితి ఇవాళ మనం చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి తక్షణమే ఏదైతే ఇవాళ ప్రభుత్వాలకి నివేదిక పంపిస్తున్నారో ఆ నివేదిక కూడా సంక్షేమ గురుకులాలకు సంబంధించినటువంటి ఆఫీసర్స్ ఇవాళ
నివేదిక ఆడిట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. అలా చేయకుండా చార్టెడ్ అకౌంట్ ద్వారానే ఇవాళ ఆడిట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. అంటే ఇవాళ మేము విద్యార్థి సంఘాలుగా, వామపక్ష విద్యార్థి సంఘాలుగా, ఏఐఎస్ఎఫ్, ఎస్ఎఫ్ఐ, జార్జెడ్ పీడిఎస్గా ఇవాళ ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తుంది ఏంటంటే ఇవాళ సిట్టింగ్ జడ్జి ద్వారా లేకపోతే ఈ ఆడిట్ దానిపైన సిబిఐ ద్వారా విచారణ జరిపించాల్సినటువంటి అవసరం ఉంది. ఈ సిట్టింగ్ జడ్జితో సిబిఐ ద్వారా విచారణ జరిపించకపోతే ఈ జోనల్ వ్యవస్థ పైన, జోనల్ ఆడిట్ చేస్తున్నటువంటి నిర్వాహకుల పైన మేము ఆందోళన చేస్తామని చెప్పని ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. మీరు చెప్పండి, ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా అనేక గురుకులాల్లో సరైన ఆహారం అందక చాలామంది విద్యార్థులు అస్వస్థతకు గురవుతున్నారు. మనం నిత్యం చూస్తూనే ఉన్నాం, వార్తల్లో కూడా అనేక వార్తలు. ఖమ్మం జిల్లా కల్లూరు పాఠశాలల్లో కూడా, గురుకులాల్లో కూడా ఇటువంటి పరిస్థితి ఎదురైంది. సో ఇంత పటిష్టంగా ప్రణాళికతో ఒక కార్యక్రమం నిర్వహించాల్సినటువంటి గురుకులాల సంస్థలు కానీ ఎందుకు ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయి? అన్క్వాలిఫైడ్ చార్టెడ్ అకౌంట్లతో ఎందుకు ఆడిటింగ్ నిర్వహిస్తున్నాయి? దీనికి వెనుక ఉన్నటువంటి కుతంత్రాలు ఏంటి, కుట్రలేంటి? అసలు తెలంగాణ ప్రాంతానికి సంబంధించినటువంటి గురుకుల విద్యాలయాల్లో ఎందుకు అసలు ఆంధ్ర ప్రాంత ఏజెన్సీ ఎందుకు ఎంటర్ అవుతుంది అనుకుంటున్నారు? అంటే ఇవాళ గురుకులాలకు సంబంధించినటువంటి అక్కడ చూసేటువంటి ప్రిన్సిపల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అనేక అక్కడ విద్యార్థులకు పెట్టాల్సినటువంటి మెనూ కానివ్వండి, విద్యార్థులకు అందించవలసినటువంటి నాణ్యమైన వస్తువులు కానివ్వండి, వీటన్నింటినీ విద్యార్థులకు అందించకుండా వారు అనేక తప్పుదారులు పట్టిస్తూ అక్కడ ఇవాళ 600 మందికి పైగా విద్యార్థులు ఉంటే వాళ్ళకి 100 లీటర్లకు పైగా పాలు ఇవ్వాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. కానీ 600 మంది విద్యార్థులకు 10 నుంచి 12 లీటర్లు మాత్రమే పాలు ఇచ్చి అక్కడ మేము 100 లీటర్లు పాలు ఇచ్చినట్టు వాళ్ళు బిల్లులు రాసేటువంటి పరిస్థితి ఉంది. అంటే ఇవాళ ఎక్కడో ఆంధ్ర ప్రాంతానికి సంబంధించినటువంటి సిఏ ఫైనల్ ఇయర్ చదివేటువంటి విద్యార్థుల్ని ఇవాళ ఆడిట్లో కూర్చోబెట్టడం అంటే ఇలాంటి వాటికి కప్పిపుచ్చేదానికి నిదర్శనం అనే మనం అనుకోవచ్చు. మీరు అడిగారా జోనల్ ఆఫీస్లోకి వెళ్ళి అధికారులను మీరు సంప్రదించే ప్రయత్నం చేసినప్పుడు వాళ్ళేం సమాధానం ఇస్తున్నారు? ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి అధికారులను కదా తాము అనుమతించేది, ఇంకెవరిని అనుమతిస్తాము, వాళ్ళు క్వాలిఫైడ్ అన్క్వాలిఫైడ్లో తమకెలా తెలుస్తుందంటూ కూడా కొంతమంది అధికారులు మీకు సమాధానం ఇచ్చినట్టు తెలుస్తుంది. అసలు ఏం జరిగింది లోపల? ఆఫీస్కి సంబంధించినటువంటి అధికారులను అడిగితే జోనల్ ఆఫీసర్ ఉండాలి కదా, ఇక్కడ 5 జిల్లాలకు సంబంధించినటువంటి వేలాది మంది విద్యార్థులకు వాళ్ళు ఇంప్లిమెంట్ చేసినటువంటి బిల్లులు వాటిపైన ఇక్కడ ఆడిట్ జరుగుతూ ఉంది కదా, మీ జోనల్ ఆఫీసర్ ఎక్కడనంటే మా మేడం ఇక్కడ లేరనేటువంటి చెప్పేటి పరిస్థితి ఉంది. అంటే ఇవాళ వాళ్ళందరూ క్వాలిఫైడ్ అయినా అసలు వీళ్ళు ఎలా వచ్చారు, ఆంధ్రాకి సంబంధించినటువంటి వ్యక్తులు కదా అనేటువంటి క్వశ్చన్లు వాళ్ళని అడిగితే వాళ్ళు ఎవరనేటువంటి విషయాలు మాకు తెలియదు, వాళ్ళు పైనుంచి వచ్చినటువంటి అధికారులు మేము ప్రశ్నించలేం కదా, వాళ్ళు ఎవరు వాళ్ళ క్వాలిఫికేషన్ ఏంటనేది కూడా మాకు తెలియదు, వాళ్ళు పంపారు, మేము ఇక్కడ కూర్చోబెట్టాం అనేటువంటిది లోపల ఉన్నటువంటి అధికారులు కూడా చెప్పేటువంటి పరిస్థితి ఉంది. మీరేం చెప్తారు? ఎందుకంటే ఎంతోమంది విద్యార్థుల భవిష్యత్తుకు సంబంధించింది, వాళ్ళకి అందాల్సినటువంటి కనీస ఆహారం అందట్లేదు, వాళ్ళ కనీస పౌష్టికాహారం కూడా అందట్లేదు, ఇంకా నాణ్యమైనటువంటి విద్య వాళ్ళకి దరిచేరట్లేదు. ఇందుకోసం ప్రభుత్వం ఎంతో ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ క్షేత్రస్థాయిలో మాత్రం ఇది పరిస్థితి. ఏం చెప్తారు? ప్రభుత్వ లెక్కల్లోని విద్యార్థులకి చాలా గొప్పగా మేము మెనూని ఇంప్లిమెంటేషన్ చేస్తున్నాం అని చెప్పేసి ఒక్కో విద్యార్థికి 1,50,000 సుమారు మేము ఖర్చు చేస్తున్నాం అని చెప్పేసి ప్రభుత్వం ప్రచారం చేసుకుంటుంది. వాస్తవానికి నిజంగా కూడా ప్రభుత్వం ఇవ్వచ్చు, కానీ క్షేత్రస్థాయిలోని విద్యార్థులకు అమలు చేసేటువంటి దగ్గర విద్యార్థులకు ఇచ్చేటువంటి పళ్ళు, పాలు, గుడ్లు, చికెను, మటన్ ఇట్లాంటివన్నీ కూడా అవినీతి జరిగిందనేటువంటిది ప్రధానంగా మేము చెప్పదలుచుకున్నాం. ఎందుకనంటే ఈరోజు ఆడిట్ ఒక 2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించి విద్యార్థులకు ఖర్చు చేసినటువంటి అన్ని రకాల మెనూకు సంబంధించి కావచ్చు, అన్ని రకాల వాళ్ళ విద్యార్థులకు ఖర్చు చేసినటువంటి అన్ని రకాల వాటిని ఈరోజు దేనికి ఎంత ఖర్చు పెట్టారనేటువంటిది ఆడిట్ లెక్కలు అనేటువంటిది ఈరోజు ఫైనల్ సీట్ చేయడం అనేటువంటిది జరుగుతుంటుంది. దీంట్లో క్వాలిఫైడ్ కానటువంటి చార్టెడ్ అకౌంట్స్ని ఈరోజు వాళ్ళు ఏజెన్సీ చెప్పేసి వాళ్ళతోటి నిర్వహణ చేస్తున్నారు అని అంటే దీని వెనక పెద్ద కుట్ర దాగుందనేటువంటిది మేము ప్రధానంగా భావిస్తున్నాం. ఎందుకనంటే ఇక్కడ ఖమ్మం లోకల్లో కానీ భద్రాద్రి జోనల్ పరిధిలో ఉన్నటువంటి కొంతమంది కాంట్రాక్టుల పరిధిలో ఉన్నటువంటి వాళ్ళ ఏజెన్సీలని మేము కొన్ని చోట్ల పరిశీలన చేసినప్పుడు లెస్ చికెను, లెస్ మటను, కోడిగుడ్లల్లో నాణ్యత లేనటువంటి కోడిగుడ్లు, పండ్లల్లో అరటి పండ్లు కూడా నాణ్యత లేనటువంటి పండ్లు, ఇట్లా ఈ నాణ్యత లేనటువంటి వస్తువులు సరఫరా చేసి నాణ్యతలతో పాటు ఓ విద్యార్థికి కేటాయించాల్సినటువంటి 100 గ్రాముల పప్పు కావచ్చు లేదా ఉప్పు పప్పుకు సంబంధించినటువంటి దాంట్లో కేవలం కుదించి 50 గ్రాములు 20 గ్రాములకు కుదించి మిగతా లెక్కల మాత్రానికి దాన్ని బరాబర్గా యాజ్ పర్ రూల్ ప్రకారంగా విద్యార్థికి ఎంత కేటాయించాలో ఈరోజు ఈ పూట ఎంత ఏంటనేటువంటిది
పర్టికులర్గా ఉన్నటువంటిది రికార్డు ఆధార్ సీట్ వేసుకునేటువంటి పరిస్థితి. ఇది టెండర్లు ఏజెన్సీలు కలిసి ఆర్సీఓలు డీసీఓలు ప్రిన్సిపల్లు కుమ్మక్కయి అవినీతికి పాల్పడ్డారనేటువంటిది మేము జార్జిరెడ్డి పీడిఎస్గా ప్రధానంగా మేము విమర్శ చేయదలుచుకున్నాం. దీని తక్షణమే ఈ ఆడిట్ లెక్కలని బహిరంగపరచాలి. దీంట్లో అవినీతికి పాల్పడినటువంటి జడ్ఓ నుంచి సెక్రటరీ స్థాయి నుంచి అందరినీ బాధ్యులని శిక్షించాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము జార్జిరెడ్డి పీడిఎస్ ఎస్ఎఫ్ఐ ఏఎస్ఎఫ్ఐగా మేము డిమాండ్ చేస్తున్నాం. మొత్తంగా 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి భద్రాద్రి జోన్ వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని గురుకులాల నుంచి పెద్ద ఎత్తున అనర్హులకు ప్రస్తుతం ఆడిటింగ్ నిర్వహిస్తున్నటువంటి అనర్హులకు పెద్ద ఎత్తున నగదు ముట్ట చెప్పినట్లు ప్రస్తుతం ఒక ప్రచారం అనేది జరుగుతుంది. దీనికి సంబంధించి విద్యార్థి సంఘాలు కూడా ఈ అంశాన్ని బలపరుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఖచ్చితంగా ఆడిట్ నిర్వహించిన తర్వాత ఆ వివరాలన్నీ కూడా బహిర్గతం చేయాలని ప్రస్తుతం డిమాండ్ చేస్తున్నారు. జోనల్ ఆఫీసర్ అందుబాటులో లేని సమయంలో అసలు ఆడిటింగ్ ఎలా నిర్వహిస్తారు, క్షేత్రస్థాయిలో వ్యయ ప్రణాళిక సంబంధించి ఎంతో అవినీతి జరిగింది. కోడిగుడ్ల విషయంలో కావచ్చు, పాలు మాంసం ఈ పంపిణీ విషయంలో కూడా అటు విద్యార్థులకు అందించే విషయంలో కూడా పెద్ద ఎత్తున అవినీతి జరిగింది. నాసిరకమైనటువంటి పౌష్టికాహారాన్ని విద్యార్థులకు అందిస్తున్నారు. గతంలో అనేక సార్లు ఫిర్యాదు చేసినప్పటికీ ప్రభుత్వం ఒక ఆంధ్రాకు చెందినటువంటి ప్రైవేట్ ఏజెన్సీకి ఏ విధంగా ఆడిటింగ్ బాధ్యతలు నిర్వహిస్తే ఆపచెప్తారంటూ కూడా ప్రస్తుతం విద్యార్థి సంఘాలు ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి. ఇది వీడియో స్నాంద్రతో రిపోర్టర్ ఉదయ్ RTV ఖమ్మం నుంచి. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.